ఫైట్ చెలరేగిన పొట్రోకాల్ అలిగిన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అడ్డుకున్న సరిత వర్గీయులు అవాక్కైన మంత్రి పొంగులేటి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ రాజుకుంది. శనివారం గద్వాల్ నియోజకవర్గంలో దరూర్ మండల కేంద్రంలో భూభారతి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందే కాంగ్రెస్ వర్గీయులు కొట్టుకున్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సరిత వర్గీయులు అభ్యంతరం వ్యక్తం. అంతేకాకుండా తనను స్టేజ్ పైకి పిలవలేదని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా సభ నుంచి అలిగి వెళ్ళిపోయారు. అలాగే తనను కూడా స్టేజ్ పైకి పిలవలేదని మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత వర్గీయులు కూడా ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. పార్టీలో లేని వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తూ పార్టీ కోసం పనిచేస్తున్న మమ్మల్ని దూరం పెడుతున్నారంటూ కూడా వాపోయిన పరిస్థితి కనబడుతుంది. అయ్యా, కాంగ్రెస్ పార్టీ గురించి నేను ఇదొక్కటే చెప్తలేను. ఇవాళ భూభారతి అయింది, రేపు పొద్దుల చాలా ఉన్నాయి, ఇంకా సినిమా చాలా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రగడ భారీ స్థాయిలో ఉంటుంది. మీరు చూసేది అన్నీ కూడా ఉత్తుత్త డెమోలే. కాంగ్రెస్ పార్టీలో అగ్ని కీలలు అగ్ని జ్వాల బయటకు వస్తుంది చూడు, బద్దలయ్యే పరిస్థితి అగ్ని పర్వతంలో ఉంది. అది ఎప్పుడైనా లోపల బగబగ మండుతుంది. అది ఎప్పుడైనా బద్దలయ్యే అవకాశాలు ఉంటుంది. అది అయ్యే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇది ఓన్లీ ఈ ఒక్క కార్యక్రమం. ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో పంచాయతీ ఎట్లుందంటే బయటికి చూడ ఓహో అని అవుతారు. కానీ రియాలిటీ ఏంటంటే ఉప్పు అదేంది దెబ్బ తాకినాక కారం ఉంటుంది చూడు, దాని పుండు మీద చల్లితే ఎట్లుంటుందో భగభగ మండుతున్నారు ప్రతి కాంగ్రెస్ పార్టీ. ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్ళు, పాతోళ్ళు, కొత్తోళ్ళు, దాంతోపాటు ఆ పార్టీలోని సీనియర్లు, జూనియర్లు, ఇన్ని రకాలుగా కూడా పంచాయతీ మొత్తం పూర్తి స్థాయిలో కూడా మొదలవుతున్న పరిస్థితి కాను. సో ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. నేను మరొకసారి చెప్పేది ఏంటి అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా, తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇగో ఇక్కడ కనబడుతున్నది కదా, వైఆర్టీవీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ లైక్ చేయండి, ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేయమంటున్నా అనేది కూడా నేను చెప్తున్నా. ఇక్కడ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వాస్తవాలను పూర్తి స్థాయిలో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను మళ్ళీ అంటున్నా, వైఆర్టీవీని